క్లియర్ కాదు సైడ్లో లెఫ్ట్ మొత్తం ఐశ్వరి. ఇవేనండి శ్రీవారి పాదాలు. గట్టిగా మైక్ లేదు కదా, మీరు చెప్పండి నేను తీస్తాను మిమ్మల్ని. వాయిస్ ఎట్ వస్తుంది. ఇవేనండి శ్రీవారి పాదాలు. స్వామివారు ముందుగా పాదం పెట్టిన కొండ, పరమ పావనము ప్రసన్నము. ఇదే ఇప్పుడు మనం శిలాతోరణం తర్వాత అన్ని వీడియోలు విడివిడిగా పెడతాను, కొంచెం గమనించండి. గోవిందాన్ని మనసులో అనుకోండి, మనస్ఫూర్తిగా నన్ను అనుగ్రహిస్తాను. పూర్తి వీడియో పెడతాను, వెయిట్ చేయండి. అట్లా లైన్లో నుంచి ఆపు కొంచెం మినిమం 15 నిమిషాలు అంటే పర్వాలేదు. నేను నా కాలజ్ఞంలో కానీ నేను నా మాట్లాడని పెట్టాను. దీని గురించి ఏమని చెప్తాను? ఏం గురించి? మొదట పెట్టిన పాదం ఇక్కడే, బ్రహ్మ కడిగిన పాదం ఇక్కడే, బ్రహ్మ కడిగిన పాదము ఇక్కడే. అది గుడి వేరు అని పాదం పెట్టింది వేరు, అందుకే దీనికి ప్రత్యేకత. గుడిలో ముఖం చూడొచ్చు, చూడాల్సిన ముఖం కాదు, నాభిస్థానం కాదు, హృదయస్థానం కాదు, హరిపాదాలు మాత్రమే చూడాలి. అందుకే బ్రహ్మ కడిగిన పాదమని అన్నమయ్యాచార్యులు రాసింది సంకీర్తన. అంతకుమించి ఆయన రూపాన్ని వర్ణించలేకపోయాడు, అనంతుడు కదా ఆయన, ఎన్ని రూపాలు ఉన్నాయి. అందువల్ల ఆయన రూపాన్ని వర్ణించకపోయాడు, అందుకే పాదాల వరకే రాయగలిగాడు అన్నమాచార్యులు. అంత వాళ్ళు త్యాగరాజు కూడా అదే పాదాల మీద రాశారు. ఇటువంటి పాదాలకి అంత పరమ పవిత్రమైన పాదాలు శ్రీవారి పాదాలు. ఏం దర్శించుకోకపోయిన పిల్ల ఆ పాదాలు దర్శించుకుంటే శ్రీవారి ఆటోమేటిక్ దర్శనం జరిగినట్టు. వెంకటేశ్వర స్వామిని చూడాలి, అక్కడ లక్ష్మీదేవిని ముట్టుకోవాలంటే ఆవిడ పాదాల దగ్గర ఉంటుంది, ఈయన పాదాల దగ్గరే లక్ష్మి ఉంటుంది. మరి ఈ పాదాల దగ్గర మనం ఉంటే ఆవిడతో ఉన్నట్టే, ఆవిడ మన దగ్గర ఉన్నట్టే. ఇది ఆ పాదాల విశేషం. చాలామంది అది తీసుకొని వెళ్ళిపోతారు, చూడాల్సింది. ఏమన్నా వదిలేస్తుంది కానీ ఆమె ఒక్క స్థలం వదిలినా వెళ్ళిపోద్ది, పాదాలు వదిలి మాత్రం పోదు. అది శ్రీనివాస పాదాలు. చూడు క్యారెక్టర్ ఉన్నట్టు క్యారెక్టర్ కాదు. చెప్పాను కదా, వృక్షము, పక్షులు, ఏ జీవజాలం ఉందో ప్రతి ఒక్కటి ఇక్కడ మునులు, ఋషులు, యోగులు, సిద్ధులు ఒక గుడికి వస్తే సంకీర్తన కానీ, జ్ఞానం కానీ, ఒక పాట కానీ, ఒక పద్యం కానీ, ఏదైనా దాని విధానమైనా సరే చెప్పాలి. తెలిస్తే, తెలియకపోతే ఊరుకుండాలి. తెలిస్తే ఖచ్చితంగా చెప్పాలి, తెలియని వాళ్ళకైనా చెప్పాలి. అది పక్కన వాళ్ళు రేపు ఇంకొకరికి చెప్తారు. ఏకశిలగా పడి ఉండమని చెప్పి చెప్పించింది తులసిదేవిని వెళ్ళాడని, ఏకశిలగా ఉండమని చెప్పి చెప్పించింది ఇది. ఆ శిలా రూపమే అక్కడ. 1 గంట పడుతుంది, గంటన్నర పడుతుంది, 2 గంటలు పడుతుంది. మంచిది, 10 రూపాయలు కొండ, కోన, చెట్టు, చామ అన్నీ తీబాబు. ఎందుకంటే ప్రతిదీ ఇదిగో అట్లా కట్టకూడదు, కడతారు కానీ చాలా మంది అట్లా కట్టుకోకూడదు, పాపం అది. ఎంతో తపస్సులు చేసి 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 ఈ రూపాలు పొందుతారు వాళ్ళు, ఈ స్థలంలో ఉండిపోవాలని. పండగాను, జీవిగాను, పురుగుగాను, పుట్టగాను, పాముగాను. హరి మీద సంకీర్తనల కంటే హరిపాదాల మీద సంకీర్తనలు ఎక్కువ ఉన్నాయి. అందుకే వామనావతారంలో కూడా 3 అడుగులు అడిగాడు. గంగా 3 మునకలు జారనింది. భూమి ఆకాశాన్ని 2 పాదాలతో 3వ పాదము బలిచక్రం పెట్టింది. తర్వాత దిగొచ్చిన పాదమే ఈ పాదం. అందుకే దశ అవతారాలు ఈ అవతారం వేరేగా ఉంటుంది, ఈయన విడిగా ఉంటాడు. కలియుగంలో 2-3 భార్యలు ఉంటారని తెలిసి ఆయన ఈ రూపం ఎత్తి ఇద్దరిని చేస్తున్నాడు.
రామావతారంలో వేదవతికి ఇచ్చిన మాట అది. సీతకు పొద్దు వేదవతి బాధపడతారు. ఆ నిప్పుల గుండము, ఆ బాధలు, రావణ లంకలో పడ్డ బాధలకి ఈయన రామావతారం అడిగితే కృష్ణావతారం కానీ వెంకటేశ్వర అవతారంలో కానీ నీకు ఇస్తాను అవకాశం. అవతారాలకి ఇప్పుడు జోడీలు అవుతారు వాళ్ళు. కృష్ణావతారంలోనే సత్యభామ అవతారమే వేదవతి. వెంకటేశ్వర అవతారంలో అలివేలు మంగ అలిగిలిపోతూ ఉంటుంది కాబట్టి ఆమె బీబీ నాంచారమ్మ, ఆమె శ్రీదేవి, ఆమె భూదేవి, ఆమె లక్ష్మి, ఆమె మహాలక్ష్మి, శ్రీలక్ష్మి, ఇంకా అన్నీ రాయి ఆ రాళ్ళుగా కొండలుగా మారడానికి ఎన్ని తపస్సులు చేసుకుంటారు. అందుకే ఇక్కడ చుట్టూ ఆకును కూడా గిల్లకూడదు. దర్శనం చేస్తున్నావా? పాడి చూపండి. గోవింద 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 ఎక్కడికి వచ్చావు? గజగోపురాన్ని దర్శనం చేసుకోవాలి. అదిగో వైకుంఠం కనబడుతుంది. కానీ సెల్ఫీలు తీసుకోవడం మొక్క గోవిందా 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 అడుగు అడుగు దండాల వాడ ఏడు కోట్ల వాడ గోవిందా గోవిందా. ఇక్కడ నుంచి గోపురం బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కాలిడి పాదము బ్రహ్మ కడిగి. ఇక్కడ నుంచి ఒక అడుగు అక్కడ వేసింది ఆయన, అంతే. ఒక్క అడిగే, ఇక్కడ నుంచి ఒక్క అడిగే. ఒకళ్ళ మాతా దేవాలయం కాడ వేసాడు ఆయన. ఇక్కడ ఒక అడుగు, అక్కడ ఒక అడుగు. నిలబడ్డ స్థానం ఇది, శిరస్థానం అంటే అది ఇది.
బ్రహ్మస్థానం. పండి పండి రండి రండి, ఫోటోలు తీయొద్దు పాదాలను. పట్టెడు రామైకుంఠం కాలాయన కొండ పట్టదయల మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ ఏం కావాలా తీసుకో. సింగారాలి శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ. గిలక కోసం మనం ఎలా తిరిగామా నీకోసమే. పెట్టుకోకూడదు అవి. ఆయనకి పాదాలు ఉన్నాయంటే వాళ్ళు నిత్యం శుభ్రంగా ఉండాలి. ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి స్నానం చేసి దీపారాధన చేయాలి. నీకు ఓపిక ఉంటే తీసుకో. నా ఇంట్లో కూడా లేదు అది. ఏది అది కాదు అది. ఒక్కోసారి నేను లేట్గా లేస్తే ఏం చేయాలి? అది మీరు అసలు లేరు. ఎవరు నాదే నా ఎవరు అది తీసుకోండి ఒక 2. తీసుకున్నారా వాడికి చెరిగాడికి ఇదిగో 350. నేను చెప్తా రే వాడు చెప్తాడులే అంతే. రే చిక్కుపడింది అది. వాళ్ళు తీసిస్తారు ఆగు. వేరే తీసుకో. చిక్కుపడింది. నేను చూసుకుంటాను. అది పట్టుకోవాలండి చూడు. పైన కాదు మధ్యలో పట్టుకోవాలి. తీసుకోండి రండి. కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర నన్ను రక్షింపకున్నను రక్షకులు ఇంకెవరే రామచంద్ర. చుట్టూ ప్రాకారములు సొంపుతో గట్టిస్తే రామచంద్ర ఆ ప్రాకారముకు బట్టి 10,000 వరాలు రామచంద్ర. లక్ష్మణుడికి చెల్లిస్తే ముత్యాల పథకము రామచంద్ర ఆ పథకానికి బట్టి 10,000 మహరీలు రామచంద్ర. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర ఆ పథకానికి బట్టి 10,000 మహరీలు రామచంద్ర. కలికి తురాయి నీకు పొదుపుగా చేయిస్తిని రామచంద్ర. నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా లేక నీ మామ జనక మహారాజు పంపెనా ఎవడబ్బ సుమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. ఎవరబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. అలాగా